దిస్ ఇస్ హిందూ. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఈరోజు మనతో పాటు సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ఉన్నారండి. ఎవరో కాదు, మాధవి గారు. మాధవి గారు మనందరికీ తెలుసు. ఇప్పుడు మీరు చూస్తే మీకు కూడా తెలిసిపోతుంది ఎవరు అని. చూసేద్దామా? ఆయన నైజీరియా, బాబు చెన్నై, పాప యుఎస్, మీరు ఇక్కడ. నేను కూడా వెళ్ళిపోదామనే హస్బెండ్ దగ్గరికి. ఇండస్ట్రీలో అమ్మాయిలకి ఉండే ఇబ్బందులు ఏంటి? ఇండస్ట్రీలో అమ్మాయిల కంటే స్పెషల్గా ఏముంటాయి? ఈ చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న కష్టాలు అక్కడ పీపుల్స్తో ఉంటాయి అంటుంటారు కదా. ఖచ్చితంగా ఉంటాయి. ఇందులోనే కాదు, ఏ ఫీల్డ్లో మనం. అండ్ మీ పాపని చిన్నప్పుడే తను యాక్టింగ్ చేస్తుంది కదా, మరి పెద్దయ్యాక ఎందుకు తీసుకురాలేదు ఈ ఫీల్డ్కి? మా పాపకి చాలా అంటే సీరియల్స్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఎనర్జీ? యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే సో ఖాళీ సమయంలో ఇంకేమైనా వేటికైనా ప్రిఫరెన్స్? ఏమి చేయను. ఇంట్లో ఇల్లు. మీ సీరియల్ నుంచి మీకు నచ్చిన ఒక చిన్న డైలాగ్స్ భర్త చనిపోయినప్పుడు చేసిన క్యారెక్టర్ బ్రోకర్ మూవీ. అసలు ఆర్పి పట్నాయక్ గారిని ఫస్ట్ టైం చూసి. హాయ్ మాధవి గారు. హలో అండి. చాలా చాలా సూపర్ గా, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. సో మొత్తం మా తెలుగు పాపులర్ కి ఒక పెద్ద లుక్ వచ్చేసింది మీ రాకతో. సో ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. చాలా సింపుల్ గా చెప్పేశారు. ఏం ఎక్స్పెక్ట్ చేశారు? చాలా బాగున్నాను. చాలా చాలా బాగున్నాను. సో ఎంత ఎనర్జీగా, ఇంత ఉల్లాసంగా, ఉత్సాహంగా యాక్టింగ్లో దూసుకుపోతున్నారు. సో అటు ఒకటి కాదు, రెండు కాదు, మూవీస్ చేస్తున్నారు, షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నారు, యాడ్ ఫిలిమ్స్ చేస్తున్నారు, సీరియల్స్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఎనర్జీ? యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే అంత ఎనర్జీ లేదు, కానీ యాక్టింగ్ అంటే పిచ్చి అనమాట. స్క్రీన్ మీద చూసుకోవడం అంటే చాలా ఇష్టం నాకు. అంటే ఆ కోరిక ఉందని నాకు ఫస్ట్ నుంచి తెలీదు. మా పాప చిన్నప్పుడు వాళ్ళ వేరే చిన్నపిల్లలతో పాటు కలిసి కొన్ని మూవీస్ చేసిందనమాట. అంటే దాని క్లాస్మేట్స్, దాంతోపాటు డ్యాన్స్ నేర్చుకునే పిల్లలు మూవీస్లో చేస్తున్నారు. అప్పుడు ఒక జెమ్నీ అనే మూవీ వచ్చింది, వెంకటేష్ది జెమ్నీ మూవీ. అవును. ఆ మూవీలో చిన్నపిల్లలు కావాలి, హీరోయిన్ ఇంట్లో చాలా మంది పిల్లలు ఉంటారు, మార్వాడి పిల్లలు, అలాగా పాపను చేయిస్తారా అంటే చేయిస్తానన్నాను. అప్పుడు పాపతో వెళ్ళినప్పుడు ఆ అట్మాస్ఫియర్ అంతా కొత్త. అసలు మూవీ అంటే అమ్మ ఇంత పెద్దగా ఉంటుందా. రామానాయుడు స్టూడియో ఫస్ట్ టైం చూసాను నేను. నానక్రామగూడలో ఉంది కదా నానక్రామగూడ. అక్కడ చాలా మంది పిల్లలు, పేరెంట్స్ వీళ్ళందరూ వచ్చారు. అప్పుడు పేరెంట్స్తో ఇంటరాక్షన్ నేను చాలా క్వశ్చన్స్ అడిగేదాన్ని అనమాట. ఓ మీరు ఇప్పుడు రెగ్యులర్గా ఇలా తీసుకొస్తారా? వాళ్ళు పేమెంట్ ఇస్తే మాకు కొత్త అనమాట. ఓ మమ్మల్ని సినిమాలో యాక్ట్ చేయించి మళ్ళీ డబ్బులు కూడా ఇచ్చారు అని. అసలు మేము డబ్బులు అడగలేదు, వాళ్ళే ఇచ్చారు మాకు. ఓ డబ్బులు కూడా ఇస్తారా? అరే మనం పాప మూవీలో కనిపిస్తుంది, వెంకటేష్తో మాట్లాడాం, చేసాం, ఇంత చేసి డబ్బులు ఇచ్చారు అనేసి అలా అని హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఆ తర్వాత నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. పాప స్టడీస్లో పడిపోయాక కూడా నన్ను ఫస్ట్లోనే వెళ్ళినప్పుడు మీరు కూడా యాక్ట్ చేస్తారా అలా అని అడిగేవాడు. ఫస్ట్లో పిల్లలు చిన్నగా ఉన్నారు, బాబు చాలా చిన్నవాడు అప్పుడు, 1 year బాయ్ అనమాట. ఇంకా కొన్ని రోజులు గడిచిన తర్వాత మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి. మదర్ గారు రోల్ ఉంది, చేస్తాను. నేను క్లాసికల్ డాన్సర్ని కాబట్టి నాకు యాక్టింగ్లో పెద్ద కష్టం అనిపించలేదు. అలా ఫస్ట్ ఆఫర్స్ వచ్చినప్పుడు ఓకే అని చిన్నగా యాక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. మెల్లమెల్లగా కెమెరా ఫియర్ అనే ఉండింది ఫస్ట్లో. తర్వాత మెల్లగా పోయే వరకు ఇంకా పెద్ద క్యారెక్టర్స్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇంట్రెస్ట్ నుంచి ఎనర్జీ, చాలా ఇంట్రెస్ట్. కాబట్టి ఇంట్రెస్ట్ లేకపోతే ఇందులో అస్సలు చేయలేమండి. ఇన్ని వర్కింగ్ అవర్స్, 12 hours 14 hours చేయాలి ఎవ్రీడే, చేయలేము అసలు. అందులో చిన్నపిల్లలు అంటే హీరోయిన్ క్యారెక్టర్స్ అలా చేయగలుగుతారు, కానీ పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో బాధ్యతలు చూసుకుంటూ, ఇంకా ఫుల్ టైం మీకు తెలుసు కదా సీరియల్స్ అంటే ఎలా ఉంటాయి. మార్నింగ్ 6కి వెళ్ళిపోతాను నేను, ఎందుకంటే నేను ఉండేది ఈసీఐఎల్లో. అక్కడ నుంచి షూటింగ్, ఇప్పుడైతే మాకు అన్ని చిలుకూరులో అవుతున్నాయి షూటింగ్స్. అక్కడ నుంచి అక్కడికి అంత దూరం ట్రావెల్ చేసి మేకప్ చేసుకొని, ఓన్ మేకప్ ఉంటుంది అని, మళ్ళీ కాస్ట్యూమ్స్ మేమే, ఇవన్నీ సెట్ చేసుకొని వెళ్ళి యాక్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి పరిగెత్తి చాలా కష్టం.
నేను చేశాను కాబట్టి నాకు కూడా ఇది తెలుసు. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటేనే చేయగలం, అవును. లేకపోతే ఒక ప్రొఫెషనే ఏదో అనుకుంటే చేయలేము అసలు. అండ్ మనకు చేసి పెట్టే వాళ్ళు ఉంటే ఎంతైనా పర్వాలేదు కదా. సో మనమే అన్ని సర్దుకొని మనమే వెళ్ళాలి అంటే బాబోయ్ నేను పడ్డా నా కష్టం. సూపర్. సో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి స్వాతి చినుకులు సీరియల్ చేస్తున్నారు. సో డైలీ 12 hours, 14 hours 15 hours కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు 9 to 9 కాల్ షీట్ అంటారు, అంటే 9కి కెమెరా ముందుకు వెళ్ళాలి అని. సో నేను 6కి బయలుదేరితే అక్కడ 7:30కి 7:15కి అలా ఉంటాను. అప్పటి నుంచి నాకు 1.5 hour మొత్తం మేకప్ కానీ హెయిర్ స్టైల్ కాస్ట్యూమ్స్ అన్నీ ఎవ్రీథింగ్. సో 9కి నేను వెళ్ళాలి అంటే నేను 6 o'clock స్టార్ట్ అవ్వాలి. అంటే ఎప్పుడు లేవాలి? కనీసం ఇంట్లో వాళ్ళకి ఏదో చేసి పెట్టాలి కదా. మళ్ళీ ఎవ్రీడే వాళ్ళకి చేసి పెట్టాం కదా, మనకి కూడా అన్ని సర్దుకోవాలి కదా కావాల్సిన. సో మళ్ళీ నెక్స్ట్ నైట్ వచ్చే వరకు లేట్ అవుతుంది. 9 o'clock ప్యాకప్, మేకప్ అంతా తీసేసి ఇంటికి వచ్చే వరకు 10:30 అలా. ఏది కరెక్ట్ టైంకి ప్యాకప్ అవుతాయి, లేదంటే ఇంకా మళ్ళీ సీరియల్ కనుక ఏదైనా ఫంక్షన్ సీన్ పడిందంటే ఇంకా అంతే. ఆ రోజు నైట్ అంతా షూట్ చేస్తారు. నిన్న నైట్ కూడా 2 to 2 కాల్ షీట్ నిన్న. అంటే మేము 12కే వెళ్ళిపోవాలి, నైట్ 2కి ప్యాకప్ అయింది, ఇంటికి వచ్చే వరకు 3. సో ఇప్పుడు మా కోసం ఇలా వచ్చేసారు అయితే. ఇవాళ నిన్న లేట్ అయింది కాబట్టి వాళ్ళు షూట్ పెట్టలేదు, వాళ్ళు రేపు ఉంది మళ్ళీ. సో మేము పెట్టాం అందుకే. చాలా రోజుల నుంచి కాల్ చేస్తున్నారు, నాకు కుదరట్లేదు. డైలీ సీరియల్ అంటేనే అలాగ ఉంటుంది. అవును. ఓకే. మధ్యలో ఏ రోజు గ్యాప్ వస్తే ఏదో ఒకటి పెట్టుకుంటాను, పిల్లలతో గడపాలి కదా. కరెక్టే కదా. ఓకే. అండ్ ఫస్ట్ మేకప్ వేసుకున్న సందర్భం ఏంటి? ఫస్ట్ మేకప్ అంటే నేను శ్రీకాంత్ ప్రొడక్షన్ ఒక దూరదర్శన్ సీరియల్ చేశాను, మిస్ మమతా ఎంబీ అని. అంతకుముందు వేసుకున్నాను మేకప్, అంటే నాకు సరిగ్గా గుర్తులేదు. సినిమా స్క్రీన్ కోసమే, అంటే అప్పుడు నేను ఓన్గా వేసుకోలేదు, నాకు మేకప్ వేసుకోవడం తెలీదు. నేను క్లాసికల్ డాన్స్ అన్ని చాలా ప్రోగ్రామ్స్ చేశాను, కానీ ఎప్పుడు మేకప్ పెద్ద పెద్ద ఆర్టిస్టుల మేకప్ మ్యాన్ల చేత చేయించేవాళ్ళు మేకప్. అది ఎందుకంటే అది క్లాసికల్ మేకప్ అంటే కష్టం కదా, అది నేను ఎప్పుడు ఓన్గా చేసుకోలేదు, అది కూడా మేకప్ మ్యాన్ల చేత చేయించేవాళ్ళు. ఆ తర్వాత షూటింగ్స్కి వచ్చిన తర్వాత కూడా పాప చిన్నది కాబట్టి పాపకు మేకప్ వేసేవాళ్ళు కాదు, వాళ్ళ అలాగే చాలా బబ్లీగా ముద్దుగా ఉండేది పాప ఫెయిర్. సో దానికి మేకప్ వేసేవాళ్ళు కాదు, నాకు మేకప్ తెలియదు అప్పుడు. సో మూవీస్లో చిన్న క్యారెక్టర్స్ ఫస్ట్ చేసినప్పుడు వాళ్ళే మేకప్ వేశారు, నాకు అంతగా గుర్తులేదు ఫస్ట్ ఎప్పుడు మేకప్ వేసుకున్నాను అనేది. ఐ మీన్ మేకప్ వేసుకునిందంటే ఫస్ట్ చేసిన సీన్ ఏంటి అని, అంటే మేకప్ వేసుకొని ఎప్పుడు కనిపించారు స్క్రీన్లో? అదే చెప్తాను కదా, నేను ఫస్ట్లో నాకు అసలు కెమెరా ఫియర్ కాబట్టి నేను ఫస్ట్లో చిన్న క్యారెక్టర్స్ చేయడానికి ట్రై చేశాను కాబట్టి నాకు చిన్న గుర్తులేవు. సో మెనీ అయిపోయాయి కదా, నాకు అంత ఫస్ట్ దేనికి వేసుకున్నాను అనేది గుర్తులేదు, ఎందుకంటే ఇప్పటికి 12 years 13 years అయిపోయింది. అందువల్ల నాకు ఆ చిన్నవి గుర్తులేవు. 13 years ఇండస్ట్రీ, పెద్ద పెద్ద క్యారెక్టర్స్ పెద్ద సీరియల్సే నెంబర్ ఆఫ్ అయిపోయే వరకు అవి గుర్తులేదు. ఓకే. సో బొమ్మరిల్లు సీరియల్లో పోలీస్ క్యారెక్టర్ చేశారు, సో తర్వాత కూడా చాలా కనిపించారు పోలీస్ క్యారెక్టర్లో. అప్పుడు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ 600 episodes చేశాను నేను బొమ్మరిల్లులో. జెమినీలో వచ్చేది ఆఫ్టర్నూన్ 2 o'clock, చాలా పాపులర్ సీరియల్. ఆ సీరియల్ చేశాక అందరు నన్ను పోలీస్ ఆఫీసర్గానే గుర్తించి, అన్ని సినిమాలో కూడా కలెక్టర్ గారి భార్య భూమిక హీరోయిన్, ప్రకాష్ రాజ్ హీరో అనమాట. అందులో కూడా నేను పోలీస్ ఆఫీసర్గానే చేశాను. ఇంకోటి దాసనారాయణరావు గారి సీరియల్ ఒకటి, అందులో కూడా చేశాను. అలా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్సే వస్తున్నాయి. ఓన్ డ్రెస్ ఉంది నాకు, ఇతనికి డ్రెస్ కూడా టైట్ ఫిట్టింగ్ ఉండేది కాదు కాబట్టి నేను ఆ సీరియల్ కోసం ప్రిపేర్ చేసుకున్నదే ఉందన్నమాట. ఇంకా అందరు పిలుస్తున్నారు, ఇంకా అదే క్యారెక్టర్ నన్ను అలాగే గుర్తిస్తున్నారని కొన్ని నేను చేయనండి ఇంకా అది అని చెప్పాను. అలాగే కొన్ని డాక్టర్ క్యారెక్టర్స్, శుభలేఖ అని ఈటీవీ సీరియల్లో మంచి డాక్టర్ క్యారెక్టర్, అసలు స్టోరీనే డిఫరెంట్, డాక్టర్ చుట్టూ తిరుగుతుంది. అదొకటి. అగ్నిపుల్లో మొన్న ఒక డాక్టర్ క్యారెక్టర్ చేశాను, చాలా ఐడెంటిఫికేషన్ వచ్చింది దానివల్ల. అలా వచ్చే కానీ ఇంకా ఎప్పుడు డాక్టర్గానే పిలుస్తారు. ఏదైనా ఒకటి క్లిక్ అవుతే ఇంకా నేను చేయను డాక్టర్ క్యారెక్టర్స్, అలా మళ్ళీ మళ్ళీ పిలుస్తూ ఉంటే చాలా చేశాను, అమ్మ నేను చేయను ఇంకా డాక్టర్ క్యారెక్టర్స్ అంటాను. అలాగే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ నేను చేయను. ఇంకా ఇప్పుడు ఎక్కువ నేను చేస్తాను అనే క్యారెక్టర్స్ ఏంటి అంటే నేను మదర్ క్యారెక్టర్స్కి ఫిక్స్ అయిపోయాను. అదొక కంఫర్ట్ ఉంటుంది నాకు.
ఇప్పుడు డ్రెస్సింగ్ కానీ కొంచెం లావ్ అయిపోయానంటే పోలీస్ డ్రెస్ సరిపోదు. అప్పుడు సన్నగా నిజంగా ఇప్పుడు చాలా లావ్ అయిపోయాను. నేను ఎప్పటి నుంచి మానేసాను అప్పటి నుంచి. ఇప్పుడు అమ్మ క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి అమ్మలాగే ఉన్నారు. యాక్చువల్లీ మా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు పాప వచ్చి యుఎస్లో యాపిల్లో జాబ్ చేస్తుంది. ఇంకా బాబు చైనాలో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. నేను కూడా ఏజ్కి తగ్గట్టుగా మదర్ అంటే చాలా రోజుల నుంచి నేను అసలు ఎంటర్ అయిన దగ్గర నుంచి మదర్ క్యారెక్టర్సే ఫిక్స్ అయ్యాను. మధ్యలో ఏమన్నా క్యారెక్టర్స్ వస్తే చేసేటప్పుడు ఎక్కువ డాక్టర్కి పిలుస్తా డాక్టరే పిలుస్తూ ఉంటారు. పోలీస్ ఆఫీసర్గా క్లిక్ అయిందంటే అదే పిలుస్తారు. నేను అన్నీ చేయాలనుకుంటూ ఉన్నప్పుడు ఇవి ఇలాగే వస్తూ ఉంటే బాగోదు కదా. కానీ మదర్ క్యారెక్టర్స్ అనేవి నాకు ఎందుకంటే ఇప్పుడు సీరియల్స్లో ఒక మదర్ క్యారెక్టర్, హీరోకి మదర్ క్యారెక్టర్, హీరోయిన్కి మదర్ క్యారెక్టర్ అంటే త్రూ అవుట్ క్యారెక్టర్ ఉంటుంది. సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది సీరియల్ అంటే. మనం మాటి మాటికి కొత్త కంపెనీకి వెళ్ళి మళ్ళీ మనం అక్కడ వాళ్ళందరితో అలవాటు పడ్డం, వాళ్ళు పేమెంట్ ఇస్తారో లేదో, లేదు మనకు కంఫర్ట్ జోన్ ఉంటుందో లేదో అనేది లేకుండా ఇప్పుడు నేను ఇది స్వాతి చినుకులు క్రిష్ గారి సీరియల్ చేస్తున్నాను అంటే 3.5 years నుంచి చేస్తున్నాను. ఎంత ఫ్యామిలీ లాగా ఉంటాం, ఎంత కంఫర్ట్గా ఉంటుందో. 3.5 years అంటే అన్ని సీరియల్స్ అలాగే ఉంటాయి. 5 years అభిషేకం చేశాను. అది ఎంత పెద్ద లాంగ్ సీరియల్. ఆడదే ఆధారం కూడా చేశాను. ఆడదే ఆధారంలో హీరోకి మదర్ క్యారెక్టర్ చేశాను. అమ్మో అదే చాలా రోజులు చేశాను. అది నా క్యారెక్టర్ ఎండ్ అయిపోయాక ఇంకా రన్నింగ్ లో ఉంది. ఆడదే ఆధారం ఇప్పుడు నేను చిన్న పిల్లప్పటి నుంచి. అవును. ఆ సీరియల్ అలా ఒక్కొక్క సీరియల్ అన్ని ఇయర్స్ రన్ అవుతూ ఉంటది. సో కౌంట్ చేసుకుంటే సీరియల్ చాలా ఉన్నాయి నాయి. కానీ ఒక సీరియల్ ఓకే అయితే లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా. అంటే చాలా రోజులు హ్యాపీగా అలా అయిపోతూ ఉంటుంది. వర్క్ ఉంటుంది. వర్క్ సో మంత్ లో ఎన్ని డేస్ షూట్ ఉంటుంది? ఇప్పుడు స్వాతి చినుకులు అయితే నేను 15-16 days చేస్తున్నాను పర్ మంత్. ఇంకేదైనా ఒక ఆ మిగతా డేస్లో ఇంకేదైనా ప్లాన్ చేసుకుంటాను. కానీ వాళ్ళు కంటిన్యూస్గా 15 days చేయరు. అంటే షెడ్యూల్ వైజ్ డివైడ్ చేస్తారు. ఆ మధ్యలో కొన్ని గ్యాప్లు సడన్గా వచ్చేస్తాయి. ఆ డేట్స్ వేరే వాళ్ళకి ఇవ్వలేము, అలా కుదరవు. ఒకవేళ కుదిరితే కొన్ని సినిమాలు అలా. ఇంకేదైనా సినిమా ఉన్నటి వరకు అగ్నిపూల్ చేశాను. ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే అని ఒక సీరియల్ చేశాను జెమినీకి. ఈ 2 అలా ఇంకేదైనా ఎక్కువ డేస్ ఇవ్వకుండా ఉండేలాగా ప్లాన్ చేసుకొని. ఓకే. ఇంకా ఇప్పుడైతే ఇంకో సీరియల్ చేయదలుచుకోవట్లేదు నేను. మా పిల్లలు వస్తున్నారు అప్పుడప్పుడు, వాళ్ళకి టైం ఇవ్వకుండా వాళ్ళు వచ్చినన్ని వాళ్ళు ఒక 1 month లీవ్ పెట్టి వస్తే నేను 4 days కూడా వాళ్ళతో గడవకపోతే వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. ఏం మమ్మీ ఇది అంటే అప్పుడు సడన్ గా డైలీ సీరియల్లో మనం ఇవ్వలేము. మన కోసం కొంచెం టైం ఉండాలని చెప్పి ఒక్కటి చాలు ఫస్ట్. ఇప్పుడు ఒక్కటి చాలు, ఎందుకంటే ఇది ప్యాషన్గా చేస్తున్నాం కదా, అంత హెక్టిక్గా చేయాల్సినది ఏముంది. ఓకే, అవును కదా. హ్యాపీగా అంటే మధ్యలో గ్యాప్స్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తూ మన ఓన్ పర్సనల్ పనులు చేసుకుంటూ, షూట్ ఉన్నప్పుడు దానికి ఫుల్ టైం ఇస్తూ హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకు అంత హెక్టిక్గా ఇప్పుడు ఈ ఏజ్లో ఉరుకులు పరుగులు అంత ఫుల్ టైం చేయడం కష్టం. అవును. ఓకే. అండ్ మాధవి రెడ్డి గారు అంటే ఖాళీ సమయం ఉండదు, ఇప్పుడే చెప్తున్నారు మీరు. సో ఖాళీ సమయంలో ఇంకేమైనా వేటికైనా ప్రిఫరెన్స్? ఏమి చేయను. ఇంట్లో ఇండ్లు పనులు. మా ఇంట్లో పెద్ద డాగ్ ఉంటుంది, దాంతో ఆడుకుంటాను. మా పిల్లలతో ఫోన్లు మాట్లాడడం, అవి కాకుండా కాస్ట్యూమ్స్, అది పెద్ద పని. అవును, మా కాస్ట్యూమ్స్ నాకు తెలిసి అవన్నీ సర్దుకోవడానికి టైం అవుతుంది. ఈరోజు షూటింగ్ ఉందంటే మేము ఒక 6-7 జతలు కాస్ట్యూమ్స్, అంటే ఆ రోజు వేసుకోవాల్సిన డ్రెస్ తీసుకెళ్ళాలి కదా, దానికి ప్రిపరేషన్ ఉంటుంది. అంటే సేమ్ వేసినవే వేయలేం కదా రోజు. అన్ని డ్రెస్ ఒక్కొక్కసారి 5-6 చేంజెస్ ఉంటాయి ఒక్క డేలోనే. అంటే అన్ని కాస్ట్యూమ్స్ ఒక రోజు పడితే ఇంకా కంటిన్యూస్ 15 daysకి ఎన్ని అవుతాయి. రిపీట్ చేస్తాము కానీ మరీ అవే వేయలేం కదా. అవి బ్లౌజ్ స్టిచ్చింగ్, డ్రెస్సెస్ కొనుక్కోవడం వచ్చినవి నాకు తెలిసి వీటిగా అయిపోతాయి కదా. నిజంగా దాని మీద ఇవే సరిపోతుంది అస్సలు. ప్యాషన్ చెప్తున్నాను కదా, ఇది ప్రొఫెషన్ అనుకొని చేసే వాళ్ళకి చాలా కష్టం. అది అందులో డబ్బులు అంత చేయాలి. ఓకే. అండ్ ఇండస్ట్రీలో అంటే నార్మల్గా యాక్టర్స్కి చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న కష్టాలు అక్కడ పీపుల్స్తో ఉంటాయి అంటుంటారు కదా. ఖచ్చితంగా ఉంటాయి. ఇందులోనే కాదు, ఏ ఫీల్డ్ అన్నా. మనం బయట నలుగురితో పనిచేయడానికి వెళ్ళాము అంటే, అందరం కలిసి వర్క్ చేస్తున్నామంటే ఒకళ్ళ భావాలు ఇంకొకరికి సరిపోవు.
వాళ్ళతో మిలింగి ఒక ఇంట్లో ఉండే వాళ్ళకి మదర్కి డాటర్కి అత్తగారికి కోడలికి ఎలా పడదో అలాగే ఉంటుంది కదా కో ఆర్టిస్టులతో. అవునా? ఓకే. ఎందుకు ఉండదు చెప్పండి, ఇద్దరు ఫ్రెండ్స్కే డిఫరెంట్ డిఫరెంట్ భావాలు ఉంటాయి కదా. అలా కొంతమందికి కుదరకపోతే ఇబ్బందులు ఉంటాయి, అది ఈ ఫీల్డ్లోనే కాదు ఎక్కడైనా ఉంటాయి. సో మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, మీ హస్బెండ్ గురించి చెప్పండి. మా వారి పేరు రామచంద్రారెడ్డి. ఆయన స్టడీస్ అంతా ఢిల్లీ. మా మామగారు డిఫెన్స్లో వర్క్ చేస్తారు, ఢిల్లీలో చేశారు, పూనాలో చేశారు, తర్వాత ఇప్పుడు లేరు. మా మా వారు నైజీరియాలో వర్క్ చేస్తున్నారు ఇప్పుడు, బ్యాంకర్ అనమాట. సో ఆయన నైజీరియా, బాబు చెన్నై, పాప యుఎస్, మీరు ఇక్కడ. నేను ఇక్కడ. ఎందుకలా యాక్చువల్లీ నేను కూడా వెళ్ళిపోదామనే హస్బెండ్ దగ్గరికి. పిల్లలు అంటే ఇప్పుడే వెళ్ళారు జస్ట్. మా బాబు మొన్నటి వరకు ఇక్కడే ఉన్నాడు, మొన్ననే జాయిన్ చేసాం. పాప వెళ్ళి కూడా 1 year అవుతుంది అంతే. అయితే వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు. ఇంకా నేను కూడా ఈ సీరియల్స్ వైండప్ చేసుకొని వెళ్ళిపోదామన్న ఉద్దేశం ఉంది. సో ఎలా ఇది, కానీ నేను ఉండలేనేమో అని కూడా ఉంది. నేను అసలు ఎందుకంటే నాకు చాలా పిచ్చి కదా, అంటే ఆ ఇష్టంతో చేస్తున్నాను కష్టమైన. ఇంకా నేను వన్స్ ఇక్కడ వదిలిపెట్టుకొని అక్కడ వెళ్ళాను అంటే వంట చేస్తాను, ఇంకేం చేస్తాను, అవును, బోర్ అయిపోతాను, ఇంతమందిని మిస్ అయిపోతాను. టీవీ ఆన్ చేసుకోగానే ఈ రోజు నేను కనిపించట్లేదు, నా ప్లేస్ లో ఎవరో వచ్చేసారు. అక్కడ టీవీ కూడా రాదు, నైజీరియాలో తెలుగు ఛానల్స్ రావు. ఓ, మనం యూట్యూబ్లో చూసుకోవాల్సిందే. పోనీ యూట్యూబ్లో అన్నా చూసుకున్నా ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా, మనం కనిపించాం కదా. అదే ఇక్కడ మాకు రోజు మార్నింగ్ షూటింగ్కి వెళ్తే రోజంతా పిక్నిక్ లాగా ఎంజాయ్ చేస్తాం, బాగా అందరం ఫ్రెండ్లీగా ఉంటాం, డైరెక్టర్స్ అంతా. అలాంటిది మిస్ అయిపోతాను, చాలా మిస్ అయిపోతాను, ఉండలేనేమో అనుకుంటాను నేనే. సో అంటే మీకు లక్కీగా ఆఫర్ వచ్చేసింది కాబట్టి ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ నాకు చాలా ఇయర్స్ బ్యాకే మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి. నాకు పిల్లలు చిన్నగా ఉండడం వల్ల నేనేం చేయలేకపోయేదాన్ని. ఒక సీరియల్ చేశానంటే ఇంకో సీరియల్కి అసలు ఒప్పుకునేదాన్ని కాదు. ఆ సీరియల్ కూడా అయిపోయాక ఒక్కొక్కసారి 3-4 years నేను ఇంకేం చేయలేదు. ఎందుకంటే నేను లేకుండా ఉండే వరకు పిల్లలకి తక్కువ మార్క్స్ రావడము, వాళ్ళకి ఎవరు చూసుకునే వాళ్ళు లేరు అంతగా. ఎంతైనా మమ్మీ దగ్గరుండి చూసుకోవడం వేరు కదా. అలాగా చాలా మిస్ అయిపోయి వాళ్ళకి ఏంటో తక్కువ అయిపోతుంది, నేనేం చేయలేకపోతున్నాను వాళ్ళకి అని చాలా బాధపడేదాన్ని. డాడీ ఉన్నా కూడా డాడీ ఎంత మదర్ చూసినట్టుగా చూడలేరు కదా, కూర్చోబెట్టి చదివించడం అవన్నీ నేను చేసినట్టు ఎవరు చేయలేరు అని నేను అనుకుంటాను. అలా అనేసి ట్యూషన్కి వెళ్ళినా కూడా వాళ్ళకి సరిగ్గా చెప్పట్లేదు, అలాగని చాలా ఇయర్స్ మధ్యలో మానేసాను. మళ్ళీ ఏదైనా మంచి ఆఫర్ వస్తే వెళ్ళకుండా ఉండలేను, మళ్ళీ వెళ్ళేదాన్ని, మళ్ళీ మానేసేదాన్ని. అలా నేను రెగ్యులర్గా ఎప్పుడు చేయలేదు. ఎవరైనా నన్ను గుర్తుపెట్టుకొని మళ్ళీ కాల్ చేస్తారు కదా, ఈ క్యారెక్టర్కి మాధవి బాగుంటుంది మదర్ క్యారెక్టర్కి అని, అలా ఫోన్ చేసినప్పుడు మళ్ళీ చేసేదాన్ని. మళ్ళీ ఆ ఇబ్బందులు ఎదురయ్యాయి, మళ్ళీ మానేసేదాన్ని. ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిపోయి వెళ్ళిపోయాక ఇప్పుడు కంటిన్యూస్గా చేస్తున్నాను. ఒక 6 years 5 years నుంచి అయితే కంటిన్యూగా జరుగుతున్నాయి. ఓకే, చాలా బిజీగానే ఉన్నాను. ఇండస్ట్రీలో అమ్మాయిలకి ఉండే ఇబ్బందులు ఏంటి? ఇండస్ట్రీలో అమ్మాయిల కంటే స్పెషల్గా ఏముంటాయి, ఎక్కడైనా ఉండేవే. ఇండస్ట్రీ అంటే ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి వర్క్ చేస్తారు, ఎక్కడ ఓన్లీ లేడీస్ అని ఎక్కడ ఉంటుంది చెప్పండి, అంతే అంటారా కదా. ఎక్కడైనా కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసే చేస్తారు. ఎక్కడ ప్రతి చోట ఉండే ప్రాబ్లమే ఇక్కడ ఉంటుంది. టీస్ చేయడము, ఎక్కిరించడము, లేదు వీళ్ళు ఫైటింగ్ చేసుకోవడము, ఏదైనా ఎక్కడ బయట ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంటుంది. అదే ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లం. ఓకే, సో నాకెందుకో మీ మాటలు వింటుంటే ఒక మంచి పాట వినాలనిపిస్తుంది. పాట అమ్మనే పాడాను. నేను అసలు సింగర్నే కాదు. మీరు సింగర్ కాదనేది నేను చెప్తా. వద్దు బాబాయ్, ఎందుకు అలాగా? అసలు ట్రై చేయను, పాట రాదు నాకు, నిజంగా రాదు. ట్రై నిజంగా. డబ్బింగ్ కూడా ఈటీవీలో నేను స్టార్టింగ్లో ఎక్కువ ఈటీవీలో చేశాను. అక్కడ ఈటీవీలో డబ్బింగ్ కంపల్సరీ అనమాట. సరే వెళ్ళాను, నాకు బాగా నేర్పించేవాళ్ళు. తాతగారు అని ఒక ఆయన ఉండేవాళ్ళు, చెప్పేదాన్ని. కానీ నాకు థ్రోట్ ప్రాబ్లం కొంచెం.
ఎక్కువ హై పిచ్కి వెళ్ళానంటే బొంగురు పోయినట్టుగా అయిపోయి దగ్గుతూ ఉంటాను అనమాట. అందుకని నేను ఎక్కువ డబ్బింగ్స్ కూడా అవాయిడ్ చేస్తాను. నేను చేసే సీరియల్స్కి లాంగ్ డిస్టెన్స్ నుంచి వెళ్ళాలి, ఒకటి నైట్ వస్తాను, డైలీ సీరియల్కి ఇంక డబ్బింగ్ చెప్పుకునే టైం ఎక్కడ ఉంటుంది. అందుకోసం నేను డబ్బింగ్ చెప్పనని చెప్పి ముందు నుంచే చెప్పుకుంటాను. ఇప్పుడు కూడా మేము ఎక్కువగా పాడించాము. అమ్మ వద్దండి, నా వాయిస్ అసలే బాగోదు అంత. మామూలుగా రష్లో చూస్తారు కదా, మేము యాక్ట్ చేసేటప్పుడు వాయిస్ చాలా బాగుంది, మాడ్యులేషన్ బాగుంది, మీరే డబ్బింగ్ చెప్పుకోవాలి అని చాలా పిలుస్తారు. అక్కడ నేను వద్దు వద్దు అన్న, ప్లీజ్ చెప్పండి అంటే మూవీస్ కానీ అక్కడ వచ్చాక చూసి వద్దులేండి మేమే. కానీ ఈటీవీ వాళ్ళు మాత్రము వాళ్ళ సీరియల్స్ అన్నిటికీ నేనే డబ్బింగ్ చెప్పాను. ఓకే, అది వాళ్ళకి రూల్ ఉండేది. సో కంపల్సరీ చెప్పించేవాళ్ళు, నేనే వచ్చే వరకు చెప్పించేవాళ్ళు. నేను వస్తున్నా అంటే ముందే వాళ్ళు భయపడేవాళ్ళు. ఈరోజు ఒక 2 గంటలు వేసుకుండ్రా. ఓకే, సో ఇండస్ట్రీలో బాగా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఇండస్ట్రీలో నాకు ఫ్రెండ్స్ తక్కువ అండి. అంటే అక్కడ వచ్చిన వాళ్ళందరితో ఫ్రెండ్లీగానే ఉంటారు. లొకేషన్లో ఎవరున్నారు, డైరెక్టర్స్, కెమెరామెన్స్, వర్క్ చేసే లైట్ బాయ్స్ నుంచి ఆర్టిస్టులు అందరితో మాట్లాడతాను, అందరితో ఫ్రెండ్లీగానే ఉంటాను. కానీ నాకు నెక్స్ట్ ఫ్యామిలీ లైఫ్ ఎక్కువ ఉంది, నాకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, పైగా మేము ఉండే లొకేషను దూరం. ఇక్కడ షూటింగ్ అంటే నేను వేరే ఊర్లు అనమాట, 2 ఊర్లు లాగా నాకు. సో నన్ను అక్కడ వాళ్ళతో ఇంక నెక్స్ట్ టైం స్పెండ్ చేసే టైం ఉండదు. నేను ఇటు వచ్చేస్తాను కదా, ఈ ఊరికి వచ్చేస్తాను షూటింగ్ అయిపోయాక. షూటింగ్ అంటే ఆ ఊరు, షూటింగ్ లేకపోతే ఈ ఊరు. సో నాకు అంత ఇక్కడ నేను ఎక్కువ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయలేకపోయాను, అక్కడ ఎక్కువ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయలేకపోయాను. ఓకే, అక్కడ షూటింగ్ టైంలో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాను, ఇక్కడ వస్తే ఫ్యామిలీ, పని ఫ్యామిలీ అంతే అంతే అంతే. ఇంకా అసలు బయట ఇంకో ఫ్రెండ్స్తో కలిసి షూటింగ్ లొకేషన్లో ఫ్రెండ్స్తో కలిసి ఎక్కడ పిక్నిక్ వెళ్ళడము, వాళ్ళ బర్త్డే పార్టీస్కి అటెండ్ అవ్వడం, ఈ టైమింగే ఉండదు, టైమ్స్ ఉండవు. ఇంట్లో ఉంటే ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏమైనా పెళ్ళిళ్ళు పేరెంటాలు ఉంటే షూట్ లేకపోతేనే అటెండ్ అవుతాను. షూటింగ్ ఉంటే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ షూటింగ్కే. ఎందుకంటే ఆ డేట్స్ ఇచ్చేసాము ఆల్రెడీ, ముందుగానే ఇస్తారు కదా డేట్స్. ముందుగా నాకు మ్యారేజ్ ఉంది, చాలా ఇంపార్టెంట్ మ్యారేజ్ అంటే వాళ్ళని అడుగుతాను, నేను నాకు ఆ రోజు కుదరదు అంటే వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు కాబట్టి అలా వెళ్తాను. ముందే వాళ్ళకి డేట్ ఇచ్చేసాను అంటే ఇంకా ఇవి. ఓకే, మా కోసం పాట పాడమంటే పాడలేదు. అమ్మో పాట. కాబట్టి మీ సీరియల్ నుంచి మీకు నచ్చిన ఒక చిన్న డైలాగ్. డైలాగ్స్ నేను చెప్పేవన్నీ ఏడుపు డైలాగ్స్ ఎక్కువ. మా కోసం మీ యాక్టింగ్ చెప్తానులేండి, లాస్ట్లో చెప్పేస్తా. ఇప్పుడే కావాలి, మాకు ఎనర్జీ కావాలి. చెప్తాను. అవునా, సరే అయితే ఎండింగ్ వరకు చూస్తేనే చెప్తారట. ఓకే, అండ్ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ తక్కువ. అండ్ మీ పాపని చిన్నప్పుడే తను యాక్టింగ్ చేసింది కదా, మరి పెద్దయ్యాక ఎందుకు తీసుకురాలేదు ఈ ఫీల్డ్కి? మా పాపకి చాలా అంటే, నేను క్లాసికల్ డాన్సర్ని, నేను ఏ హైట్స్ అయితే అచీవ్ చేయాలనుకున్నానో యాజ్ ఎ డాన్సర్గా నేను అచీవ్ చేయలేకపోయాను. ఎందుకంటే నాకు మా డాడీ డ్యాన్స్ నేర్పించారు, తిరుపతిలో మ్యూజిక్ కాలేజ్లో డ్యాన్స్ నేర్చుకున్నాను, బయట కృష్ణమూర్తిరాజు గారని అకాడమీ ఆఫ్ ఇండియన్ డాన్సెస్లో డ్యాన్స్ నేర్చుకున్నాను, తిరుపతిలో సో మెనీ ప్రోగ్రామ్స్ చేశాను, అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నాకు 21 ఇయర్స్కి మ్యారేజ్ అయిపోయింది. అయిపోయి నేను మధ్యప్రదేశ్ వెళ్ళిపోయాను. హస్బెండ్ అప్పుడు మధ్యప్రదేశ్లో జాబ్ చేసేవాళ్ళు, అంటే ఢిల్లీలో చదువుకున్నారు, అక్కడ జాబ్ చేసేవాళ్ళు. అలా నాకు మొత్తం ఈ క్లాసికల్ డ్యాన్స్ అక్కడ ఏమీ లేదు, అట్లా కట్ అయిపోయింది నాకు, ఇంకా లింక్ లేకుండా పోయింది. అప్పుడే నేను పిల్లలు పుట్టడం, అప్పుడు ఫస్ట్ పాప పుట్టినప్పుడు నేను అనుకున్నాను మా పాపని మంచి డాన్సర్ చేయాలి అని అనుకున్నాను. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్పించడం స్టార్ట్ చేశాను నేనే ఇంట్లో. తర్వాత పెద్ద పెద్ద మాస్టర్ల దగ్గర భరతనాట్యం, కూచిపూడి అన్నీ నేర్పించాను. అది 7th స్టాండర్డ్కి వచ్చే వరకు, అంటే అప్పుడు చిన్నప్పుడు మూవీస్ కూడా అలాగే డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి అలా మూవీస్కి వెళ్ళాం, అక్కడ వేరే పిల్లలు చేయడం చూసి. అది 7th వచ్చాక మమ్మీ నేను ఇంకా యాక్ట్ చేయను అనేసింది. చాలా చేసింది యాడ్స్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయనవి చాలా యాడ్స్, గవర్నమెంట్ యాడ్స్ చేసింది, అసలు మూవీస్ చేసింది. మన రామరెడ్డి గారు, సాక్షి రామరెడ్డి గారివి సీరియల్స్ చేసింది. అప్పుడు ఆయన దూరదర్శన్లో హీరోగా చేశారు, డిటెక్టివ్ పరమహంస అని, అలాంటి దానిలో చేసింది. ఆయన మూవీ ఒకటి మనమంతా అని ఒకటి చేసింది. అలా చాలా మూవీస్ చేసింది అన్నమాట. ప్రాణం, జెమిని, ఒకరికొకరు మూవీస్ అన్ని చేసింది. ఇంకా నేను చేయను మమ్మీ, నాకు స్టడీస్ నేను చదువుకోవాలి, బాగా చదివేది, స్కూల్ ఫస్ట్ వచ్చేది అనమాట.
అంటే సరే బాగా చదువుకునే అమ్మాయి చదువుకుంటాను నేను చేయను అంటే నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. సరే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ బాగా జరుగుతుండేవి. అంటే బయట నుంచి ప్రోగ్రామ్స్ వచ్చేవి, వాళ్ళ టీచర్స్ చాలా ప్రోగ్రామ్స్ ఇక్కడ అక్కడ అని చెప్పి నాకు ఇష్టం దానికి ఇష్టమే అని ప్రోగ్రామ్స్ జరుగుతుండే. ఎక్కడ 9th ఎండింగ్ అయిపోయి ఎగ్జామ్స్ అయిపోయి 10th వచ్చిందో నేను ఇంక డ్యాన్స్ చేయను అని చెప్పేసి నేను చేయను మమ్మీ, నన్ను 10thలో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. అప్పుడు నేను కూడా అనుకున్నాను అరే 10th క్లాస్ కదా, ముందు పర్సంటేజ్ బాగా వచ్చి మార్క్స్ బాగా వస్తే తర్వాత ఏముంది డ్యాన్స్ ఎప్పుడైనా లైఫ్ మొత్తంలో చేసుకోవచ్చు కదా, డ్యాన్స్ అనేది ఏముంది, 10th అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ అని నేను అనుకున్నాను. అనుకున్నాక 10thలో 95% పాపకి, స్కూల్ ఫస్ట్ వచ్చింది. తర్వాత ఇంటర్ జాయిన్ అయింది. ఇంటర్ జాయిన్ సీరియస్గా చదువుకోవాలి, నేను ఇంజనీర్ అవ్వాలి అది ఇది అని చెప్పేసి అప్పుడు డ్యాన్స్ చేయలేదు. ఇంకా చేయను అని చెప్పేసి ఏ ప్రోగ్రామ్ వచ్చినా నేనే బలవంతంగా అప్పుడప్పుడు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ వచ్చాయి ఇవి 2 చెయ్యి అది ఇది అని బలవంతం చేస్తే ఇబ్బందిగా నేను చేయను నానా అని చెప్తూ చేసేది. తర్వాత ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాత కూడా గోల్డ్ మెడలిస్ట్ తను. సో ఫోర్స్ చేయలేకపోయేవాళ్ళు అంతన్ని. ఎందుకు నేను చదువుకుంటాను అనే పిల్లని ఊరికే డైవర్ట్ చేయడం ఎందుకు అనుకున్నాము. ఆ తర్వాత ఇంజనీరింగ్ అయిపోగానే ఎంఎస్కి పెర్డ్యూ యూనివర్సిటీ అని అక్కడ కాలిఫోర్నియాలో వచ్చింది. సరే వస్తే ఇంకా అక్కడ పంపించేసాం. పంపించగానే అక్కడ నుంచి ఇంటర్న్షిప్లో యాపిల్లో జాబ్ వచ్చింది. అక్కడ నుంచి ఎంఎస్ కంప్లీట్ చేసుకుంది, జాబ్ చేస్తూ ఉంది ఇప్పుడు యాపిల్లో. ఓకే సూపర్. మరి బాబుకి ఇంట్రెస్ట్ లేదా? బాబుని వాడు చిన్నోడని చిన్నప్పటి నుంచి వాడిని ఎప్పుడు తీసుకురాలేదు. చేశాడు యాక్చువల్లీ. మేము ఉండేది సాకేత్ అని ఈసీఐఎల్ దగ్గర ఒక టౌన్షిప్ అనమాట. అందులో పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి. మా ఇల్లు కూడా చాలా పెద్దది. ఫస్ట్లో అసలు మా ఇల్లు మేము షూటింగ్లకి రెంట్కి ఇచ్చేవాళ్ళం. అప్పుడే నేను సీరియల్ చేసేటప్పుడే, మాది బొమ్మరిల్లు సీరియల్ అక్కడే అయ్యేది కాలనీలో. అప్పుడు తెలిసిన వాళ్ళంతా అడిగేవాళ్ళు అనమాట, మీ ఇల్లు పెద్దగా ఉంది కదా మాకు షూట్కి ఇవ్వండి అంటే అలా ఊరికే ఇచ్చేసేవాళ్ళం ఫ్రీ. అప్పుడు ఇష్టం కదా, చెప్పాను కదా సీరియల్స్ అంటే ఇష్టం. అబ్బా మా ఇల్లు సీరియల్లో చూసుకోవచ్చు, సినిమాల్లో చూసుకోవచ్చు అలా అనమాట. అలాగే ఇచ్చేవాళ్ళం అనమాట. తర్వాత సామాన్లన్నీ పోతున్నాయి, ఇబ్బంది. అంటే ఇప్పుడు మనం రెసిడెంట్ ఉండే ఇల్లు కదా, అందరూ వచ్చి కూర్చుంటే గుంపులు గుంపులుగా ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో తెలియదు కదా. అమ్మో అనేసి ఇబ్బంది అని మానేసాము. కానీ సీరియల్ కోసం అక్కడ 3-4 హౌసెస్ తీసుకున్నాం, అవి రెంట్కి ఇచ్చేవాళ్ళం అనమాట. అప్పుడు మా బాబుకి బాగా అలవాటు అయిపోయి పాప కూడా చేస్తుంది, నేను చేస్తాను యాక్టింగ్. సో వాడికి ఏం కొత్త అనిపించలేదు. ఏదైనా రోల్ ఇచ్చి చేయమని టకటకా చేసేసేవాడు. వేరే వాళ్ళు షూటింగ్ చేసుకుంటుంటే వెళ్ళి డైరెక్టర్ రోల్లో కూర్చొని మానిటర్ చూసేవాడు. అది ఇలా వాడికి చిన్నప్పటి నుంచే కెమెరా అంటే ఏంటి, యాక్షన్ అన్నీ తెలుసు. సో వాడికి ఇంకా మేము స్పెషల్గా ఏం చేయించలేదు. చిన్నప్పటి నుంచి వాడు కొంచెం స్టడీస్లో వీక్ అనమాట, పాపలాగా కాదు. సో ఎందుకు వాడిని చదివించుకోవాలి ముందు అని నేను ఎప్పుడు యాక్టింగ్ ఫీల్డ్కి వాడిని అంత ఇంట్రెస్ట్ కాదు. పాపని చెయ్యి అని చిన్నప్పుడు ఏదో చేయించాను, కానీ తర్వాత వీళ్ళకి చదువు ఇంపార్టెంట్, ముందు చదువుకొని తర్వాత ఇవన్నీ చేయొచ్చు అని బాబుని ఎప్పుడు ఇంతవరకు మళ్ళీ ఇంకా తీసుకురాలేదు. చిన్నప్పుడు ఏయో చేశాడు. అవునా, ఓకే. సో డిఫరెంట్ క్యారెక్టర్ అండి మీది. డిఫరెంట్ అంటే చిన్నపిల్లలతో మాట్లాడుతున్నట్టుంది నాకు. చాలా ఎక్సైట్మెంట్ కానివ్వండి, ఆ మాట్లాడేది నిజంగానే చాలా బాగుంది. నాకు చాలా ఇంట్రెస్ట్ టీవీలో కనిపించాలి అంటే. ఒక నార్మల్ హౌస్ వైఫ్గా ఉంటూ 2 పిల్లలు, మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్కి వచ్చాము, మాకేం తెలియదు, హైదరాబాద్ కొత్త. ఆ తర్వాత పిల్లలు ఇంక వాళ్ళని చూసుకుంటూ ఇంట్లోనే ఉండే ఒక లేడీకి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చి ఇలా టీవీలో కనిపిస్తూ నన్ను అందరూ ఐడెంటిఫై చేస్తూ, ఇప్పుడు నన్ను ఒక సీరియల్లో చేస్తున్నాను కాబట్టే కదా మీరు పిలిచి ఇలా మాట్లాడుతున్నారు. అలాంటి ఆపర్చునిటీ రావడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. తెలుగు బాగా మాట్లాడుతున్నారు. తెలుగు దాన్నే కదా, నేటివ్ ప్లేస్ గుంటూరు, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ ఇప్పుడు. ఓకే. సో కృష్ణకుమారి గారు తెలుసా, హీరోయిన్? తెలుసు. సో కొంచెం అలాగే ఉన్నారు మీరు. అవునా? ఎవరైనా చెప్పారు? ఎవరు చెప్పలేదు నాకు. అవునా? నిజంగానే ఒకసారి తన ఫోటో మీ ఫోటో పక్క పక్కన పెట్టుకొని చూడండి, అలాగే ఉన్నారు. ఓకే. సో గుంటూరులో పుట్టి మధ్యప్రదేశ్కి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి సో ఇలా లైఫ్ జర్నీ జరిగింది. అవునండి. సో సూపర్ అండి, వండర్ఫుల్ లైఫ్. అండ్ మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు అంటే, ఇంత హ్యాపీగా ఒక హౌస్ వైఫ్ ఇంత హ్యాపీగా తను అనుకున్న దాంట్లో సక్సెస్ అయ్యి ఇంత నవ్వుతూ ఉంది అంటే ఖచ్చితంగా హస్బెండ్ సపోర్ట్ 100% ఉంటుంది, రైట్? అవునండి. సో చెప్పండి దాని గురించి. మా వారు బాగా ఎంకరేజ్ చేస్తారు.
యాక్చువల్లీ అంటే ఫస్ట్లో నన్ను అక్కడ దింపి వెళ్ళేవాళ్ళు. నాకు ఇక్కడ కొత్త హైదరాబాద్లో ఏం తెలీదు, లాంగ్ డిస్టెన్సెస్ కదా. వచ్చి కార్లో అక్కడ దింపేసి లొకేషన్లో ఉండరు ఆయన కింద. అందరినీ అక్కడ ఉండే అట్మాస్ఫియర్ ఆయనకి వెయిటింగ్ ఇవన్నీ పడవన్నమాట. సో నేను అందుకనే రమ్మని కూడా చెప్పాను, కూర్చోమని. వెళ్ళిపోతారు. లేట్ నైట్ అయింది ఇక్కడ ఉన్నాను అంటే పికప్ చేసుకునే వాళ్ళు, దారులు తెలియవు కాబట్టి ఫస్ట్లో. ఇప్పుడు అంటే మొత్తం తెలిసిపోయింది. అప్పుడు క్యాబ్స్ లేవు, క్యాబ్ బుక్ చేసుకోవడం అలా లేదు. అప్పుడే కార్ బుక్ చేసేసి బ్యాంక్ తరపు నుంచి మాకు పంపించేవాళ్ళు పాపని, నన్ను. అప్పుడు రామిరెడ్డి గారితో ఒక మూవీ చేసింది పాప, ఏదో చిరంజీవి ఫ్యాన్ అనేదో ఉంది సినిమా. దానికి బాబుని కూడా తీసుకెళ్ళాను నేను, చిన్న బాబు, వాడిని కూడా అందరం కలిసి అట్లా వెళ్ళేవాళ్ళం ఫ్యామిలీ. తర్వాత పిల్లలు కొంచెం పెద్ద అయ్యాక ఇంక ఇంట్లో వదిలేశాను. ఇంకా ఇప్పుడు పిల్లలు చాలా పెద్ద అయిపోయే వరకు వాళ్ళే నాకు సపోర్ట్ చేస్తారు. హస్బెండ్ మాత్రం ఫుల్ సపోర్ట్. ఎప్పుడు ఆయన తెలుగు చూడరు ఎక్కువ, పెరిగిందంతా ఢిల్లీలో, తర్వాత మధ్యప్రదేశ్లో జాబ్ చేశారు. తెలుగు మీద కామెంట్ తక్కువ, పిల్లలతో కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు ఇంట్లో. సో తెలుగు సీరియల్స్ అవి ఎక్కువ చూడరు. కానీ నన్ను బయట పోయినప్పుడు అంతా అందరూ గుర్తుపట్టి, మేడం మీరు అందులో చేశారు కదా, ఇందులో చేశారు, అబ్బా నీకు ఇంత ఫ్యాన్. ఇంకా మళ్ళీ వాళ్ళు ఉల్టా అడుగుతారు తెలుసా, ఏంటి మీరు మీకు ఏం పని లేదా, మీరు సీరియల్ చూస్తూ ఉంటారా అని అడుగుతారు. వాళ్ళు అవునండి మేము తెలుగు వాళ్ళం, సీరియల్ చూడకుండా ఎలా ఉంటాం, ఇంట్లో మోగుతూనే ఉంటుందిగా అంటారు. మగవాళ్ళు ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళి అంత పలకరిస్తే ఈయన ఆశ్చర్యపోతుంటారు. తర్వాత ఆయన కూడా చూడడం మొదలు పెట్టారు. ఓకే, మీకోసం చూస్తారు. నేను మామూలుగా చూస్తూ ఉన్నా, ఎప్పుడైనా చూస్తారు కదా, అది అంటారు అమ్మో అడిక్షన్ మీ సీరియల్, ఒకరోజు చూస్తే ఇంకో రోజు చూడాలనిపిస్తుంది. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్న యూట్యూబ్ అనేది, ఇప్పుడు నైజీరియాలో ఉన్నారు, యూట్యూబ్ చూస్తూ ఉంటారు, కామెంట్ చేస్తుంటారు. నిన్న నైట్ కూడా మాకు 2 to 2 కాల్ షీట్. నిన్న నైట్ 12 o'clock ఏంటి మెసేజ్ పెడితే, ఏంటి ఇంకా నువ్వు మేల్కొనే ఉన్నావు అన్నారు. నైజీరియాలో మనకన్నా 4.5 hours లేట్ అనమాట టైం. ఓకే, ఇప్పుడు మనకి నైట్ 12 అయిందంటే వాళ్ళకి 11 o'clock అలా, నైట్ 11. ఏంటి ఇంకా ఇప్పుడు చాట్ చేస్తున్నావు, ఇంకా నిద్రపోలేదా అంటే షూట్లో ఉన్నాను. నైట్ 2 అవుతుంది ఇంకా షూట్ ఏంటంటే, నేను అన్నాను అవును 2 to 2 కాల్ షీట్ అంటే. అప్పుడు వీడియో ఆన్ చేసి ఇలా మొత్తం లొకేషన్ చూపించాను అనమాట. అయ్యో పాపం చాలా కష్టపడుతున్నా. బాగా ఎంకరేజ్ చేస్తాను. బాగా తిక్క కుదిరిందా? అలాగేమన్నారు, అలా ఏమన్నారు. అయ్యో పాపం అని. చాలా సాఫ్ట్ నేచర్. మా అత్తగారు కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆవిడకి కూడా బాగా ఇంట్రెస్ట్, ఎందుకంటే మా ఇంట్లో షూటింగ్లు అవేవి కదా, ఆవిడకి అలవాటు కొంచెం. అంటే అందరూ వస్తారు, ఇలా కూర్చుంటారు, పాపం లేట్ నైట్లో అయిపోతాయి, వాళ్ళకి ఒక టైం అంటూ ఉండదు, ఇవన్నీ తెలుసు ఆవిడకి. అంటే జరిగేవి కాబట్టి తెలుసు, అక్కడే జరుగుతాయి కదా. పొద్దున వస్తారు పాపం, కూర్చొనే ఉంటారు. ఆవిడ అంటే అది చేసేది ఇంత, పాపం రోజంతా కూర్చుంటారు అంటే అవన్నీ తెలుసు అనమాట. సో పాపం ఎప్పుడు లేట్ అయిపోద్ది, వీళ్ళు రోజంతా కూర్చొని ఉండాలి, ఇవన్నీ తెలుసు. సో బాగానే ఎంకరేజ్ చేసేవాళ్ళు. అందులో మనం డైలీ కనిపిస్తాం కదా టీవీలో, వాళ్ళకి అదొక ఆనందం. చెప్పుకుంటూ ఉంటారా, ఆ సీరియల్ చూసారా, కథ అయింది ఇలా అయింది, నన్నేమో ముందే అడిగేస్తారు స్టోరీ. అది మళ్ళీ అందరికి అలా అవుతుందంట ఇలా అవుతుందంట అని ముందే చెప్పేసుకుంటారు. అవును, నేను మా ఇంట్లో వాళ్ళు కూడా అంతే అడుగుతారు కదా. ఈరోజు షూటింగ్కి వెళ్తున్నా అంటే, ఈరోజు ఏం జరిగింది అంటే ఇలా జరిగింది అనగానే సీరియల్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఏమవుతుందంటే, వస్తుంది కదా చూడండి, నువ్వు చెప్పంటారు కదా. నన్ను కూడా ఎక్కడ ఎవరు కనిపించినా మీరు ఆ సీరియల్లో భవానీ గారు కదా అంటారు. అవునను, కానీ అదేంటండి మీ కోడలు కడుపుతా ఉందన్నారు కదా, మరి మీరేంటి నమ్మరు, నెక్స్ట్ ఏమవుతుంది కథ చెప్పరా అని అడుగుతూనే ఉంటారు. నేను 2కి అటు ఇటు చెప్పనట్టుగా చెప్పేస్తాను, ఎందుకు ఇంట్రెస్టింగ్గా చూడాలి కదా, రేటింగ్ పెరగాలి కదా. ఈటీవీలో ఇప్పుడు నెంబర్ 1 సీరియల్ అండి మాది, స్వాతి చినుకులు. ఈటీవీలో నెంబర్ 1 ఉంది. ఆల్ ఛానల్స్ నైట్ 8 o'clock అంటే ఆల్ ఛానల్స్లో కూడా నెంబర్ 1 ఉంది రేటింగ్. సో మీ సీరియల్కి మా సీరియల్కి చాలా పోటీ. సో కాకపోతే మాది కొత్త సీరియల్, మీది ఎప్పటి నుంచో సీరియల్. కానీ స్వాతి చినుకులే నెంబర్ 1లో ఉంది. మొన్ననే సెలబ్రేట్ చేసుకున్నాం 1000 ఎపిసోడ్ ఫంక్షన్ మాత్రం మేము నాగార్జున ఇది మన పాపికొండల్లో చేసుకున్నాం. ఓ సూపర్. మొత్తం ఒక బస్ మొత్తం మాట్లాడుకొని దానికి పెద్దగా స్వాతి చినుకులు 1000 ఎపిసోడ్ వేడుకలు అంటే విహారయాత్ర అని రాసి ఆ బస్తో వెళ్ళాం. సూపర్.
అక్కడంతా బోట్స్ ఉన్నాయి కదా, బాగా అండ్ celebrate చేస్తాం. పాప అని ఒక టెలిఫిలిం, అవును, సో అది బాగా పాపులర్ అయింది. సో నందుతో చేశారు. నందుతో చేసింది వచ్చి ఒక టెలి మూవీ వై నాట్ ఏ గర్ల్ చైల్డ్ అని. వై నాట్ ఏ గర్ల్ చైల్డ్. ఓకే, వై నాట్ ఏ గర్ల్ చైల్డ్ అనేది, అందులో నందుకి మదర్ క్యారెక్టర్ నేను. గీతా మాధురి హస్బెండ్ నందు ఉన్నారు కదా, అవును. ఆయనకి మదర్ క్యారెక్టర్. గీతా మాధురితో నేను ఇంకొక యాడ్ చేశాను, మిర్చి యాడ్. అవును. అందులోనేమో గీతా మాధురికి అత్తగారి క్యారెక్టర్ చేశాను. సో అప్పుడు చేసేటప్పుడు అనిందనమాట, మీరు మొన్ననే నందుతో చేశారు కదా నందు మదర్ క్యారెక్టర్, మేము ఇంట్లో కూడా అనుకున్నాము, ఏంటిది ఇంత కుదిరింది, నాకు మదరు నీకు అత్తగారి క్యారెక్టర్. అలా రాసి పెట్టేస్తుంది. చాలా మంచి నేచర్, బాగా సో మాట్లాడుతారు. పాప వచ్చేసి అది పాప వచ్చి అదొక టెలిఫిల్మ్ అండి. అది మామూలుగా ఈ సినిమా వాళ్ళకి సంబంధించి హీరోయిన్స్కి ఉండే కష్టాలు అలా సంబంధించి ఒక టెలిఫిల్మ్ చేశారు. అందులో నేను హీరోయిన్కి మదర్ క్యారెక్టర్ ప్లే చేశాను. చాలా అది అంటే పాపులర్ అయింది బాగా, అంటే లైక్స్ రావడమే కదా, అంటే లైక్స్ వస్తాయి కదా యూట్యూబ్లో, అలా టాప్ మోస్ట్లో ఉంది అలా. ఓకే. సో అండ్ మూవీస్ బాగుందా, సీరియల్ బాగుందా? యాక్చువల్లీ నాకు ఇప్పుడు మూవీస్లో చేయాలని కొత్తగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సీరియల్స్ చేసి చేసి ఫస్ట్లో నేను ఎన్ని మూవీ ఆఫర్స్ వచ్చినా నేను చేసేదాన్ని కాదు. ఎక్కువ ఇంపార్టెన్స్ సీరియల్కి ఇచ్చేదాన్ని. ఏంది హ్యాపీ ఫ్యామిలీ లాగా ఉంటుంది, మళ్ళీ రోజు కొత్త వాళ్ళు లేరు, మనకు అదే గెటప్, మళ్ళీ కొత్తగా అడిగే పని లేదు. మనం వెళ్ళడం, మనం చక్కచక్క మేకప్ వేసేసుకోవడం, మన కాస్ట్యూమ్స్ వేసుకోవడం, యాక్ట్ చేయడం, స్టోరీ మొత్తం తెలుసు కదా, మనం అదే ఏ స్టైల్లో డైలాగ్ చెప్పాలి అంతా తెలుసు, ఆ స్టోరీ మనకు తెలుసు. ఇప్పుడు ఇచ్చిన డైలాగ్స్ ఓహో ఇది జరిగిందా, మళ్ళంగానే ముందు కథ ఏంటని అడిగేస్తాము, ఈ రోజు డైలాగ్స్ ఏంటని చదివిపించేసుకుంటాము, కో డైరెక్టర్ చెప్తుంటారు, మనం మేకప్ వేసేసుకుంటుంటేనే అన్ని ప్రిపేర్ అయిపోతాము, చక్కచక్క యాక్టింగ్ అయిపోతుంది, అలా అయిపోతుంది, హాయిగా ఉంటుంది అనుకునేదాన్ని. ఫస్ట్ సీరియలే బెస్ట్, సీరియలే బెస్ట్ అని అనుకునేదాన్ని. ఇప్పుడు ఇన్ని ఎపిసోడ్స్, వేల కొద్ది ఎపిసోడ్లు, 3.5 years నుంచి అదొకటే సీరియల్. నేను ఆడదే ఆధారం కానివ్వండి, అగ్నిపూలు కానివ్వండి, ఆడవారి మాటలకు అర్థాలే కానివ్వండి, తీరమని, మంజులా నాయుడు గారు, బోల్డ్ అని ఒకటేంటండి, బోల్డ్ అని చేస్తే అసలు ఇప్పటికి ఎన్నో అసలు చెప్పలేను, అది నోటికి ఎంత పెద్ద లిస్ట్ వస్తుంది ఇప్పుడు చెప్తే. అన్ని సీరియల్స్ చేసే వరకు ఇప్పుడు అనిపిస్తుంది ఎన్ని చేసినా ఏముంది, రోజు ఇంతే. యూట్యూబ్లో ఉంటున్నాయి లేండి, ఈ మధ్య ఇంతకుముందు చేసినవి లేవు, ఇప్పుడు చేసినవన్నీ ఉంటున్నాయి. దూరదర్శన్ సీరియల్ కూడా అడవి పూల నోట్ చేశాను నేను, చాలా పాపులర్ క్యారెక్టర్ది, అది కూడా ఉంది దూరదర్శన్ది కూడా. కానీ సినిమాకున్న ఆ క్రేజ్ వేరే అనిపిస్తుంది ఇప్పుడు అనిపిస్తుంది నాకు. సినిమాల్లో పెద్ద పెద్ద అంటే హీరో మదర్ క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది కదా అని. అప్పుడు వచ్చినప్పుడు నేను చేయలేదు, ఇప్పుడు మాత్రం అలాంటి ఆపర్చునిటీ పోగొట్టుకోకూడదు అనుకుంటున్నాను. ఓకే, సో అలాంటి క్యారెక్టర్ చాలా టెలిమూవీస్లో అడుగుతున్నారు మదర్ క్యారెక్టర్స్, చాలా చేశాను టెలిమూవీస్లో కూడా. హీరోకి మదర్ క్యారెక్టర్స్, హీరోయిన్ మదర్ క్యారెక్టర్స్. మొన్న ఈ మధ్య వెంకటాపురం అనే ఒక మూవీ వచ్చింది కదా, అందులో కూడా చేశాను, హీరోకి మదర్ క్యారెక్టర్ చేశాను. ఓకే, అంటే హీరో అంటే మెయిన్ ఇంకో హీరో ఉన్నారు, ఇంకో హీరోకి చేశాను. అలా చాలా చేస్తున్నాను. కానీ ఇంకా పెద్ద హీరోస్కి చేస్తే బాగుంటుంది, ఇంకా మీట ఆపర్చునిటీస్ వస్తే పోగొట్టుకోకూడదు అని అనుకున్నా. ఓకే, అండ్ రాజన్నలో మంచి క్యారెక్టర్, అలాగే బ్రోకర్ మూవీలో కూడా చాలా మంచి. రాజన్నలో మేము అరకు వెళ్ళి చేసాము. యాక్చువల్లీ అప్పటికి నాకు సినిమాలు అంటే అంత పెద్ద ఇష్టం ఉండేది కాదు, కానీ టీవీ సీరియల్స్ చేసేటప్పుడు మధ్య బ్రేక్లోనే వచ్చాయి ఆ డేట్స్. అరకులో షూటింగ్ ఉంటుంది రాజన్న మూవీ అంటే వెళ్ళాం. చాలా మంచి డైలాగ్స్, నాకు విజేంద్ర ప్రసాద్ గారు డైరెక్ట్ చేశారు అది. అంటే ఆ పార్ట్ మాత్రం యాక్చువల్లీ రాజమౌళి గారు డైరెక్టర్ దానికి. మేము చేసే సీన్స్కి అప్పుడు వాళ్ళ ఫాదర్ చేశారు, బాగా మెచ్చుకున్నారు ఆయన. మీ వాయిస్ చాలా బాగుంది, ఎంత మాడ్యులేషన్ చాలా బాగుంది మీది, మీరే డబ్బింగ్ చెప్పాలన్నారు. అందుకే నేను పాట కూడా అడిగాను. యాక్చువల్లీ ఆ పాట నాకు చెప్పాను కదా, నా వాయిసే మీరు భయపడతారని, దానికి డబ్బింగ్ నేనే చెప్పానండి మూవీకి. చాలా మూవీస్కి నేనే చెప్పాను. మూవీస్కి ఏంటంటే ఎక్కువ ఉండవు, మనం వెళ్ళి టక్టాగా చెప్పేసుకొని వచ్చేయచ్చు. సీరియల్ అలా కాదు కదా, సంవత్సరాల తరబడి ఉంటుంది, ప్రతిరోజు మనకు షూట్ ఉంటుంది. ఈ ఇన్ని డైలాగులు, ఇన్ని పేజీలు ఎక్కడ చెప్తాం? అవును, కరెక్ట్. టైం ఉంటే అన్నీ చేయాలనే అనిపిస్తుంది నాకు. మన ఓన్ డబ్బింగ్ మనం చెప్పుకుంటే బాగుంటుంది. వేరే వాళ్ళు చెప్పేది నచ్చదు ఒక్కొక్కసారి. మనం ఒకలాగా అనుకొని చెప్తాము, వాళ్ళు ఇంకోలా చెప్తారు. ఓకే, అండ్ బ్రోకర్ మూవీలో కూడా మీ క్యారెక్టర్ అసలు చాలా, అసలు భర్త చనిపోయినప్పుడు చేసిన క్యారెక్టర్
వండర్ఫుల్. సో దాని గురించి బ్రోకర్ మూవీ అసలు ఆర్పి పట్నాయక్ గారిని ఫస్ట్ టైం చూసాను నేను, సినిమాల్లో చూడడమే కానీ ఆయన్ని బయట ఎక్కడ చూడలేదు. అడిగారు ఇలాగా మంచి క్యారెక్టరు, సింపతి వస్తుంది ఆ క్యారెక్టరు, మీరు చేయాలి డీ గ్లామరస్ రోల్ అని చెప్పారు. అంటే బ్రోగా అదే ఆ ల్యాండ్కి సంబంధించి అందులో పని చేసుకునే వాళ్ళ క్యారెక్టర్స్ అంటే డీ గ్లామరస్ అలా ఉంటాయి కదా. అంటే ఫస్ట్ ఓకే అన్నాను నేను. వెళ్తే అక్కడ ఆర్పి పట్నాయక్ గారు ఏంటి ఇంత, అప్పుడు నేను జీన్స్ వేసుకొని వెళ్తే ఆయన అన్నారు ఏంటి ఈ అమ్మాయిని పట్టుకొచ్చారు మీరు, అసలు క్యారెక్టర్ ఏంటి అన్నారు. అంటే నేను చేస్తానండి, మీరు చెప్పినట్టుగానే రెడీ అయిపోతాను అన్న. అంటే సరే ముందు మీరు ఈ డ్రెస్ చేంజ్ చేసుకురండి అని చెప్పి కాస్ట్యూమర్ దగ్గర పంపించారు. ఫుల్ హ్యాండ్స్ ఇక్కడ వరకు బ్లౌజు, నేత చీర, ఆ చీర కట్టించి మీరు అన్నారు అబ్బా మీరు మంచి షాంపూ పెట్టుకొని వచ్చారు, ఇంత జుట్టు ఇలా ఉంటే కాదు కూలో లాగా ఉండాలి, అంటే ఐ మీన్ పొలం పని చేసుకునే వాళ్ళలాగా ఉండాలని. అది బ్రౌన్ కలర్ పౌడర్ ఉంటుంది కదా, దాని ముందు శారీకి అంతా పూసారు. అంటే శారీ కాటన్ శారీ అయినా మురిగ్గా ఉండాలి, నలిగిపోయినట్టు మట్టి అంటినట్టు ఉండాలని ఆ బ్లౌజ్కి అంతా పౌడర్ పూసి, బ్రౌన్ కలర్ పౌడర్ ఉంటుంది కదా శారీకి అంతా పూసి, చేతులకి పూసి, మొహానికి పూసి, తెల్లగా ఉన్నారు మీరు పొలం పనులు ఎండలో చేసుకునే వాళ్ళు అలా ఉంటారా అని మొహానికి అంతా పూసి, జుట్టుకు కూడా మొత్తం ఇలా పౌడర్ వేసారు, బ్రౌన్ కలర్ పౌడర్ వేసి మొత్తం చెరిపేసి చిన్న ముడేసి చూసి ఓకే ఇప్పుడు ఓకే ఈ క్యారెక్టర్కి ఇప్పుడు మీరు ఓకే అని డైలాగ్ ఇచ్చారు. ఒక పేజ్ డైలాగ్స్. హస్బెండ్ చచ్చిపోయారు, పురుగు మందులు తాగి చచ్చిపోయి ఇలా పడున్నారు. అంతకుముందే ల్యాండ్ కొనడానికి వచ్చిన వాళ్ళు మీరు అమ్మను అంటే వచ్చి బలవంతంగా ఏదో అంటే ఉంటాయి కదా లొసుగులు, గవర్నమెంట్లో లొసుగులు, అవి ఉపయోగించి మీ ల్యాండ్ స్వాధీనం చేసుకున్నారు. అందుకని ఆ బాధతో హస్బెండ్ పురుగుల మందు తాగి చనిపోయారు. ఇప్పుడు మీ బాధని మీరు ఆ డైలాగుల్లో ఏడుస్తూ, ఒక పక్క నుంచి హస్బెండ్ చనిపోయి ఉన్నారు, మీరు ఆ బాధని మీ డైలాగులతో చెప్పాలి అన్నారు. చాలా చాలా అందులో ఆర్పి పట్నాయక్ గారు ఎదురుగా ఉన్నారు, పెద్ద క్రేన్ వేశారు పొలంలో, అంటే ఇలా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట క్రెయిన్. అక్కడ శవం పడినట్టుగా ఉంటే నేను కూర్చొని ఏడుస్తూ ఉండాలి, పైనుంచి కిందకి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది, ఇంతమంది జనాలు. ఓకే అన్నాను. అనగానే ఫస్ట్ మానిటర్ అన్నారు, లేదు టేక్ చేద్దాం అన్నా నేను. టేక్ చేద్దామా అన్నారు. చెప్తావా ఒకసారి అన్నారు. లేదు సార్ చేద్దాం అన్నా. అప్పటికి నేను బోల్డ్ అండ్ డైలీ సీరియల్స్ చేశాను, వాళ్ళకి తెలీదు. ఇప్పుడు ఆయన సీరియల్స్ చూడరు కాబట్టి నన్ను గుర్తుపట్టలేదు, మిగతా వాళ్ళంతా గుర్తుపడుతున్నారు అక్కడ. ఓకే ఆయనకు నేను తెలియదు కదా, చేస్తాము అన్నారు. ఓకే నాకు ఏడుపు సీన్లు అంటే అసలు ఇంకా కొట్టిన పిండి అనమాట. చేసి 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 ఇంకా అంటే నేను బాగా ప్రిపేర్ అయిపోయాను. అంటే దీన్ని ఇలా చేద్దాం, కొత్త డైరెక్టరు, ఆ డైరెక్టర్ దగ్గర మనం ఇంప్రెషన్ కొట్టేయాలని నాకు బాగుంటుంది. ఇంకా ఫస్ట్ టేకే ఏడ్చి మట్టి, అసలు ఆయన చెప్పంది నేను ఏదో చేశాను, మీ నోళ్ళలో మట్టి పడ అలాంటి డైలాగ్స్ అనమాట. యాక్చువల్లీ ఆ డైలాగ్స్ అన్నీ సాంగ్ ఓవర్లాప్ అయిపోతుంది. నేను చెప్పిన డైలాగ్స్ అన్నీ కూడా వెనక నుంచి డైలాగ్స్ వినిపిస్తూ ఉంటాయి, ఇటు నుంచి సాంగ్ కూడా, ఏడుపు సాంగ్ కూడా, రెండు మిక్స్ చేసి వస్తాయి ఆ సీన్లో. అది చెయ్యంగానే ఆయన ఇలా క్లాప్స్ కొట్టేసేసి సూపర్ చేశారు అన్నారు. నెక్స్ట్ మూవీలో మీకు చాలా పెద్ద క్యారెక్టర్ ఇస్తాను నేను, మీరు వచ్చి కలవండి, 2 months తర్వాత ఉంటుంది అన్నారు. నేను సీరియల్స్లో పడి మళ్ళీ వెళ్ళలేదు, నేను కలవడం అవ్వలేదు. అలా చాలా పోగొట్టుకున్నానండి ఆఫర్స్. నేను ఎక్కడ చేసినా కూడా విజయేంద్ర ప్రసాద్ గారు నాకు అప్పుడైతే నేను రాజన్నలో చేసి చెప్పిన డైలాగ్స్కి ఆయన అసలు మాడ్యులేషన్ ఇంత బాగా చెప్పారు, అసలు వాయిస్ మీద ఇంత బాగుంది, నెక్స్ట్ మూవీలో పెద్ద క్యారెక్టర్ చేదురు కానీ మీరు అన్నారు. నేను మళ్ళీ కాంటాక్ట్లో ఉండను. అలా సీరియల్ ఒకటి వస్తే మనకు కంటిన్యూస్గా అలా రన్ అయిపోతూ ఉంటుంది. ఇది మళ్ళీ కొత్త అనమాట. సినిమా అంటే ఒకటి అయిపోయిందా మళ్ళీ ఇంకోటి కొత్తది, మళ్ళీ మొదల నుంచి మనం వెళ్ళడం, మళ్ళీ ఆ క్యారెక్టర్, అలాగా నాకు దూరంగా ఉండడం మూలాన నేను మాటికి వాళ్ళతో కాంటాక్ట్లో ఉండలేకపోయేదాన్ని. అంటే హౌస్ చాలా దూరం కదా, ఈ మూవీ ఫీల్డ్కి, ఫిలిం నగర్కి దూరం. సూపర్. అండ్ నిజంగా
మీరు అనుకున్న గోల్స్ ఇంకా ఇంకా రీచ్ అయ్యి ఇంకా పెద్ద మూవీస్లో మాకు కనిపించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ మాధవి గారు. 2-3 మూవీస్లో అడుగుతున్నారు మదర్ క్యారెక్టర్స్కి. సీరియల్స్ వల్లనే ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి డేట్స్ ఇచ్చానంటే ఇక్కడ రెగ్యులర్గా చేసే సీరియల్ని కాదనలేను, నాకు అదే ఇంపార్టెంట్ ఇప్పుడు కూడా. సో చూస్తున్నాను మంచి అలా ఎలా క్లాష్ రాకుండా చూడాలని ట్రై చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. తెలుగు పాపులర్ తెలుగు పాపులర్ ఛానల్, తెలుగు పాపులర్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.